హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్స్ కిచెన్. ఈరోజు నేను మీకు పుదీనా రైస్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మనం బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు మేక్ మింట్ రైస్. ఇట్ విల్ బి రియల్లీ టేస్టీ. ఇట్ కెన్ బి ఈటన్ ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. So please follow my process to make it yummy. The most important tip is you can add 1 to 2 spoons of mint chutney to the cooking stuff. It depends on the spicy you need it. మీకు 1 లేదా 2 స్పూన్స్ పుదీనా చట్నీని వేసుకోవచ్చు రైస్ వండుకునేటప్పుడు. సో మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక హాఫ్ టు 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. సో దీని ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్: ఆవాలు, జీలకర్ర, మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, 1 మీడియం సైజ్ ఫైన్లీ చాప్డ్ పొటాటో, ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఆలుగడ్డ, 2 మీడియం సైజ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, గ్రీన్ పీస్ పచ్చి బఠానీ, 3 to 4 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు 3 నుంచి 4, పుదీనా లీవ్స్, మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ a few. Oil, 1 cup of rice, 1 cup of boiled rice, and lastly 2 cloves, only 2 cloves, 2 లవంగాలు మాత్రం. ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. అప్రాక్సిమేట్గా ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, లిటిల్ మోర్, నాట్ అ ప్రాబ్లం. 5 నుంచి 6 చెంచాల నూనె, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. అలౌ ఇట్ టు హీట్. వేడయ్యే వరకు వెయిట్ చేద్దాము. లెట్ మీ యాడ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ క్యూమిన్ సీడ్స్. ఆవాలు, జీలకర్ర వేసుకోండి. నౌ దిస్ స్టార్ట్ స్ప్లటరింగ్. ఇప్పుడు పేలుతుంటాయి. నౌ యాడ్ చాప్డ్ ఆనియన్స్. తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్ స్వీట్నెస్ మనకి ఇస్తుంది, చాలా బాగుంటుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ పొటాటోస్. ఫైన్లీ చాప్డ్ పొటాటోస్ని వేస్తున్నాను. లెట్ మీ యాడ్ చాప్డ్ చిల్లీస్, రఫ్లీ చాప్డ్ చిల్లీస్, పచ్చిమిరపకాయలని వేసుకోండి. మిక్స్ ఇట్ వన్స్ లైక్ దిస్. ఇలా కలుపుకోండి. కవర్ ఇట్ విత్ ఎ లిడ్. మూతను పెట్టుకోండి. అలౌ ఇట్ టు కుక్ ఆన్ ఎ వెరీ లో ఫ్లేమ్ ఫర్ 10 minutes. సన్నటి శకలో ఒక 10 minutes ఉడికించుకోండి. ఇన్ ద మీన్ వైల్ లెట్ us గ్రైండ్ మింట్ లీవ్స్. ఇంతలో మనం మింట్ పుదీనాని గ్రైండ్ చేసుకుందాము. టేక్ దీస్ మింట్ లీవ్స్ ఇంటూ ఏ గ్రైండర్ జార్. యాడ్ 2 cloves. ఈ పుదీనా ఆకుల్ని మనం గ్రైండర్లోకి తీసుకొని 2 లవంగాలను వేసుకోండి. Grind it thoroughly. It becomes a paste. ఇలా తరుక్కోండి. ఇలా గ్రైండ్ చేసుకోండి. Mix this stuff thoroughly in the meanwhile for once or twice during 10 minutes. ఈ మిక్చర్ని ఒక 10 minutesలో 2 to 3 times ఇలా కలుపుకోండి, మాడిపోకుండా. Don't forget to cover the lid. It has been 5 minutes. Now let me add this mint paste to the cooking stuff. After grinding, this paste is approximately 1 spoon. It should not more than 1 spoon. మనము ఈ తరిగిన పుదీనాని దీంట్లో వేసుకున్నాము.
సో 1 కప్ రైస్కి మనం 1 స్పూన్ పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లో టోటల్ కుకింగ్ ప్రాసెస్ ఈస్ 10 minutes. సో ఐ కుక్డ్ ఇట్ ఫర్ 5 minutes బిఫోర్ యాడింగ్ ద పేస్ట్. Now I am going to stir it thoroughly and let us cook it for another 5 minutes. Mix it thoroughly. See that it should not be over fried. మాడిపోకుండా చూసుకోండి. Cook it on a very low flame. It's a must so that it will be very tasty. It comes out very yummy. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కనుక చాలా బాగా వస్తుంది, మాడదు, చాలా టేస్టీగా వస్తుంది. I'd like to tell you something very important. Use green peas which are packed and sold it in the supermarkets. Never buy them in the vegetable shops. Those are artificial and color mixed which are very harmful. సో మనకి పచ్చి బఠానీ అనేది ఎప్పుడైనా మనము ప్యాక్డ్ సూపర్ మార్కెట్లో దొరికే పచ్చి బఠానీ వేసుకుందాము. సో ఇవి రియల్ పచ్చి బఠానీ. మనకి మార్కెట్లో వెజిటబుల్ షాప్స్లో దొరికే పచ్చి బఠానీలు, కవర్లలో మార్కెట్లో అమ్మే బఠానీలు, అవి నానబెట్టి గ్రీన్ కలర్ వేసి కలుపుతారు. అవి మీరు ఒక్కసారి వాటర్లో వేసి వాష్ చేసి చూడండి, ఇట్లా కలర్ బయటకు వస్తూ ఉంటుంది. అవి మనం మామూలు బఠానీలు తీసుకొని నానబెట్టి కలర్ వేసి అమ్ముతుంటారు. అవి చాలా డేంజర్, అవి వాడకండి. ఫుడ్ కలర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. ప్లీజ్ డూ రిమెంబర్. Now it's already 8 minutes. Now let me add these green peas to the boiling stuff, to the cooking stuff. ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ని వేసి ఉడికించుకున్నాము. ఆల్రెడీ 8 నిమిషాలు అయ్యింది. ఇంకొక 2 minutes మనము ఈ స్టఫ్ని కనుక ఉడికించుకుంటే ఖచ్చితంగా టేస్టీగా వస్తుంది. ఒక 2 minutes ఉడికితే సరిపోతుంది. బఠానీలు చాలా మెత్తగా ఉంటాయి. ఇవి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని అడుగంటకుండా చూసుకోండి. మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టడం మర్చిపోవద్దు. Do not forget to cover the lid. Mix it thoroughly after adding green peas. See that it should not be over fried. I'd like to tell you a tip. While cooking rice, as you soak it in the water, add immediately 1 spoon of oil so that it will split very easily and the rice will be very good. సో ఒక టిప్ చెప్తాను. మనము వాటర్ పోసి బియ్యం కడిగి పొయ్యి ముట్టించుకోకముందు 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. చాలా పొడి పొడిగా అవుతుంది అన్నము, తొందరగా పాడు కూడా అవ్వదు. సో ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నము. ఆయిల్ వేసుకొని కలిపి స్టవ్ని వెలిగించుకోండి. యా, ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ 10 minutes. సో ఇట్ ఈస్ వెల్ కుక్డ్ నౌ. ఇట్స్ టైమ్ టు యాడ్ స్ప్లిట్ రైస్ ఇంటూ దిస్ వెజల్. బాగా కుక్ అయింది. ఇప్పుడు మనము స్ప్లిట్ చేసుకున్న రైస్, పొడి పొడి రైస్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు నేను ఈ రైస్ని దీంట్లో వేసుకుంటున్నాను, పొడి పొడి చేసుకున్న రైస్ని. ఐఎమ్ యాడింగ్ దిస్ స్ప్లిట్ రైస్ ఇంటూ ద వెజల్ అండ్ మిక్స్ ఇట్ థరోలీ. బాగా కలుపుకోండి. Now it's time to add salt. Sprinkle the salt all over. కొంచెం ఉప్పు వేసుకోండి సరిపడా. It depends on your taste. Mix it thoroughly. బాగా కలుపుకోండి, అడుగంటకుండా చూసుకోండి. Finally it's time to add coriander leaves. కొత్తిమీరని వేసుకోండి. Mix it thoroughly. Allow it to cook for 2 to 3 minutes after adding rice so that it will be mixed well and cooked well with the stuff. రైస్ని వేసుకున్నాక ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటా ఉండండి. Now the yummy mint flavored rice is ready. I always love to serve it with curd chutney. I added curd, little bit of salt, finely chopped onions and little coriander in this. This is really amazing. I could feel the taste of mint, coriander, potato, onion, cloves. It's so yummy. Green peas. Yeah, I'd like to have one more spoon of rice with chutney.
This is even better. This combination is so good. I love the combination so much. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.